రేవంత్ అయితే తెలంగాణ ఎన్నికల్ని చాలా స్ట్రాటజిక్గా తీసుకుని వెళ్తున్నారు. ఒకటి ముందు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చెక్ 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 మంది తీసుకొచ్చేసాడు. నోటిఫికేషన్ అయిపోయింది, అప్పుడే ఆల్రెడీ నామినేషన్ల స్వీకరణ అయిపోయింది. దాంతో సాధారణంగా ముందు అభ్యర్థిని ఖరారు చేశాక వాళ్ళ చేత నామినేషన్లు ఇస్తారు. అలా కాకుండా అన్ని పార్టీలు నామినేషన్లు ముందేసి పడేశారు, ఎంతమంది కావాలంటే అంతమంది. ఇప్పుడు విత్డ్రాయల్స్, ఇక గందరగోళం నడుస్తూ ఉంటుంది. ప్రత్యర్థులే కాదు, కాంగ్రెస్లో కూడా ఈ హడావిడిలో ప్రచారం జరిగిపోతుంటుంది. తద్వారా టెన్షన్స్ అన్నింటినీ కూడా నాయకులకు వదిలేస్తే ప్రచారం అంతా కూడా తన జనంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలని ఇరకాటంలో పెట్టి తన పార్టీలో ఉన్నటువంటి రెండేసి వర్గాలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, వాళ్ళందరూ ఆ గొడవల్లో ఉన్నప్పుడు ఇద్దరూ తన దగ్గరకు వస్తారు, ఇద్దరూ తన మాట వింటారు. అదే సందర్భంలో అసంతృప్తివాది గెలిచినా తనవాడే, సంతృప్తివాది గెలిచినా తనవాడే. ఇది వ్యూహాత్మకంగా తను వేసినటువంటి ఎత్తుగడ. క్రిందటిసారి 90% విజయాలు టీఆర్ఎస్ సాధించింది, 2 సార్లు కూడా. ఈ దఫా కాంగ్రెస్ ఎన్ని సాధిస్తుంది అన్న దాని మీదన రేవంత్ వ్యూహపు విజయం ఆధారపడి ఉంటుంది.